వారాహిదేవి నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరికీ నా నమస్కారాలండి. అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరికి, అందరి భక్తులకి, అదేవిధంగా ఈ వీడియోస్ చూసి ఆదరించే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి. ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే వారాహి అమ్మవారి యొక్క ఒక అద్భుతమైన మంత్రం చెప్పుకోబోతున్నాము. అమ్మవారి ఈ యొక్క మంత్రాన్ని మనం 11 సార్లు ప్రతిరోజు 11 సార్లు రాత్రి పడుకునే ముందు జపించడం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయండి. అలాగే ఈ మంత్రం యొక్క రహస్యం ఏంటంటే, ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి పడుకోవాలి. ఎంత పెద్ద కోరికైనా మనం మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించి అమ్మవారి పూజ చేసుకొని ప్రతిరోజు ఇలా చేసి పడుకోవడం వలన ఖచ్చితంగా అమ్మవారి మనకు వరాలనేవి ఇస్తారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అమ్మవారి అద్భుతమైన మంత్రం వారాహి అమ్మవారిది. వారాహి అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించి కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి చెప్పండి. ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. అది ఎలాంటి కోరికైనా, ఎంత పెద్ద కోరికైనా, ఏవైనా కోరికలు చాలామందికి తీరవు కదా అస్సలు. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి అమ్మవారికి మీ కోరిక చెప్పండి. ఖచ్చితంగా మీ కోరిక 11 రోజుల్లో నెరవేరుతుందండి. నేను ఇప్పుడు ఆ మంత్రం ఏంటి అనేది మీకు చెప్తానండి. స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. మంత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ మంత్రాన్ని వీలైతే మీరు నోట్స్ మీద నోట్ చేసుకోండి. నోట్స్ మీద నోట్ చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు 11 సార్లు ఆ మంత్రాన్ని అనుకొని పడుకోండి. మీకు పూజ చేయడానికి వీలు లేకపోయినా పర్వాలేదు. ఆ మంత్రం చదివి పడుకోండి. 11 సార్లు మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఆ మంత్రాన్ని చదివి కాన్సన్ట్రేషన్తో మంత్రాన్ని చదవాలి. మంత్రం చదివేటప్పుడు వేరే ఆలోచనలు ఏమీ రానివ్వకుండా అమ్మవారిపైనే ధ్యాస ఉంచి, ఆ మంత్రం పైన ధ్యాస ఉంచి జాగ్రత్తగా తప్పులు లేకుండా అమ్మవారి మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. అలా అనుకొని 11 సార్లు అనుకొని పడుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి. ఒక్కసారి అమ్మవారి మంత్రాన్ని ట్రై చేసి చూడండి. అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం. ఇదండి మంత్రం. జాగ్రత్తగా నోట్ చేసుకొని 11 సార్లు జపించి మంత్రాన్ని అనుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అమ్మవారికి చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈ మంత్రాన్ని అనుకోండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరడానికి 99% కోరిక అనేది నెరవేరుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా పవర్ఫుల్ మంత్రం వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. ఓకే అండి, ఇవాల్టి మన వీడియోలో ఈ మంత్రాన్ని చెప్పుకున్నాం కదా. ఇంకొక మంత్రంతో అలాగే అమ్మవారి పూజ విశేషాలతో మరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి భక్తులందరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.